ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ముందుగా కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకున్నాక 16:9 రేషియో వేసుకోండి. ఇక్కడ మీడియాపై క్లిక్ చేసి మనం కెమెరాతో రికార్డ్ చేసుకున్నది వీడియో క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే క్యాప్చర్ చేసుకోండి. ఫస్ట్ తర్వాత ఉపయోగపడుతుంది. క్యాప్షన్ సేవ్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే మనం ఫ్రేమ్లోకి రామో ఇప్పుడు ఫ్రేమ్లోకి ఇక్కడ ఇక్కడి వరకు వేస్ట్ పార్ట్ ఇది డిలీట్ చేసుకోండి. లాస్ట్లో కూడా కొద్దిగా ఉంటుంది. ఇక్కడ వరకు లాస్ట్ ఇది డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ ఉంది కదా, ఇలా వచ్చాక లేయర్పై క్లిక్ చేయండి. మీడియా, బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వైట్ అన్న బ్లాక్ అన్న ఏదైనా తీసుకోండి. ఇక్కడ గ్రీన్, నేనైతే గ్రీన్ తీసుకున్నాను, మీరు ఏ కలర్ తీసుకున్నా ఏం కాదు. దీన్ని కొద్దిగా పెద్ద చేసి మన బాడీ ఎంత ఉందో అంత కొద్దిగా ఇలా వేసుకొని కొంచెం కొద్దిగా బ్రైట్నెస్ పెంచుకుంటాను నేను. ఇక్కడ ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా ఇలా 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 వెళ్తుంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కీ సింబల్ కనిపిస్తుంది, కీ సింబల్ క్లిక్ చేయండి. టవల్ వేస్తుంటే మనం దీన్ని లేపాలి. ఓకే, సారీ, నేను ఇక్కడ గ్రీన్ స్క్రీన్ని మొత్తం అనుకోండి, ఫుల్ స్క్రీన్ ఆన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ అన్నాక ఓకే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా ఇలా లేస్తుంది కదా టవల్, కొద్ది దూరం లేవగానే ఇక్కడ క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేసి ఇలా తీసుకురండి. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకొచ్చి 7th వచ్చాక మళ్ళీ ఇలా వేయండి, మళ్ళీ ఇలా తీసుకురండి. ఓకే, ఒకసారి చూసుకుందాం మనం చేసింది ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి ట్రయల్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అది కొద్దిగా రికార్డ్ అయి ఉంటుంది, దీన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇలా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇంకో లేయర్ సేమ్ ఇలాగే లేయర్, మీడియా, బ్యాక్గ్రౌండ్. ఓకే, గ్రీన్, ఫస్ట్ టైం కలర్ తీసుకున్నాం, సెకండ్ అదే తీసుకోవాలి, మార్చకూడదు. ఇక్కడ ఇలా క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి కీ మీద క్లిక్ చేసి ఇలా ఇలా చేసి
చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మనం చేసింది ఎలా ఉందో ఒకసారి ట్రై చూద్దాం ఫ్రెండ్స్. ఇలా వచ్చింది కదా, ఇక్కడ కొద్దిగా రావట్లేదు కదా, బయలర్ క్లిక్ చేసి మీడియా, ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ గ్రీన్. ఓకే, ఇలా టైం లైన్ అయితే కొద్దిగా పెద్ద చేసుకున్నాక ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా వచ్చినాక కొద్దిగా ఇలా వచ్చాక సేమ్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఇప్పుడు మొత్తం కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి మనం ప్లే చేసేది చూసుకుందాం. మనం ఫస్ట్ నుండి ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ టు లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. ఇక్కడ ట్రిమ్ టు వస్తుంది అనుకుంటా. క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి క్లియర్గా ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు ఏం చేయండి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి. హోమ్ బ్యాక్ వచ్చేసి మీడియా. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ ఒక క్యాప్చర్ చేసుకున్నాను కదా స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ని, మీడియాపై క్లిక్ చేసి క్యాప్చర్ ఉంది కదా, క్యాప్చర్పై క్లిక్ చేసి మనం క్యాప్చర్ చేసుకునేది ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే చేసి ఇది డిఫాల్ట్గా మూవ్ అవుతుంటుంది. దీన్ని ఇలా క్లిక్ చేసి ఈ రెండు ఈక్వల్ చేసేయండి. చేసి దీన్ని కొద్దిగా 30 సెకండ్స్ అలా టైం లైన్లో చేసేయండి. ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ క్లిక్ చేసి క్రోమా కీ అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ కీ కలర్ మాత్రం చూసుకోండి, గ్రీన్ ఇచ్చేయండి. గ్రీన్ ఓకే ఇచ్చేసాక అడ్జస్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ ఇట్లా ఉంటే సెట్ చేసుకోండి. ఓకే, క్లియర్ ఇది ఇక్కడ కనిపించకూడదు. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకుందాం మనం. ఫ్రెండ్స్ ఇట్లా ఓకే అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు కింద మీకు కొద్దిగా దీనికి లైట్ అనేది డిఫరెన్స్గా ఉంటే అన్న మీరు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, కలర్ ఫిల్టర్స్లో ఏదైనా వాడి దాన్ని సెట్ చేయొచ్చు. మీకు ఏమైనా తేడా ఉంటే, నాకైతే ఏం తేడా లేదు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేశాను. ఒకసారి నా
డిస్క్రిప్షన్లో అయితే చూడండి, నా ఛానల్లో విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.